శ్రీలంక జట్టుతో జరగబోయే టీ20 వన్డే సిరీస్లకు ఎంపిక చేసిన టీమ్స్తో కొంతమంది ఆటగాళ్లకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా ఓ యంగ్ క్రికెటర్కి బీసీసీఐ గత కొంతకాలంగా అన్యాయం చేస్తూ వస్తుంది అని, ఆటగాడిగానే కాదు కెప్టెన్గా కూడా రాణించగల సత్తా అతడిలో ఉంది అంటూ కొంతమంది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే అంతటి టాలెంట్ ఉన్న ఆటగాడికి శ్రీలంక టూర్ నిమిత్తమై విడుదల చేసిన 2 స్క్వాడ్లలో చోటు దక్కలేదు. ఇంతకీ ఎవరా ఆటగాడు అనేది ఇప్పుడు చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన టాలెంట్తో పాటు ఓపెనర్గా అలానే వన్డౌన్లో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ రుతురాజ్. అలాగే లాంగ్ ఇన్నింగ్స్లో ఆడుతూ అవసరమైన సమయంలో వేగంగా నెమ్మదిగా ఆడుతూ కీలక భాగస్వామ్యాలు నిర్మించగల తెలివైన ఆటగాడు. అతడి కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే టీమిండియాలో మరో కోహ్లీ అయ్యే దమ్మున్నోడు. కానీ ఏం లాభం, అతనికి శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్ల కోసం ఏ ఒక్క జట్టులో కూడా స్థానం దక్కలేదు. తాజాగా జరిగిన జింబాబ్వే సిరీస్లో రుతురాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 4 మ్యాచ్ల్లో 3 ఇన్నింగ్స్లు ఆడి 66.50 సగటుతో 158.33 స్ట్రైక్ రేటుతో 133 పరుగులు సాధించాడు. రెండో మ్యాచ్లో 77, మూడో మ్యాచ్లో 49 పరుగులు చేసి చక్కగా రాణించాడు. అయినా కూడా చివరి టీ20లో అతన్ని పక్కన పెట్టారు. అదే సిరీస్లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్కు మాత్రం శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ అభిమానులు వాపోతున్నారు. అంతేకాదు, రుతురాజ్ ఎప్పుడూ తనకి జట్టులో అవకాశం వచ్చినా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ తన మెరుగైన ప్రదర్శనతో టీమిండియాలో తనకి సుస్థిర స్థానం కల్పించాల్సిందిగా బీసీసీఐకి సంకేతాలు పంపుతూ ఉంటాడు. అయినప్పటికీ రుతురాజ్కు శ్రీలంక టూర్లో చోటు దక్కకపోవడంపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడికి ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మరి గంభీర్ రుతురాజ్ని భవిష్యత్తు సిరీస్ల కోసమైనా పరిగణలోకి తీసుకుని జట్టులో అవకాశాలు కల్పిస్తాడేమో చూడాలి.